నమస్కారం. గ్రేట్ ఆంధ్ర భక్తి టీవీకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చూస్తుండగానే 2025 వెళ్ళిపోయి 2026 కూడా వచ్చేస్తుంది. ఏ నెలలో ఎలా ఉంటుంది, ఇటువంటి ఉత్సాహకరమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. వాటిని బట్టి మనం ఎన్నో పాటిస్తూ ఉంటాం. అయితే ఆంగ్ల నూతన సంవత్సరం నుంచి కూడా ఎలా ఉంటుందని తెలుసుకోవడం మనకు అలవాటే కదా. మరి నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు వక్కాంతం చంద్రమౌళి గారు. అలాగే నేను చెప్పినట్లుగా మనం ఈ కార్యక్రమాలంటే మన ఛానల్లో చూస్తున్న వారందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, మనం లైవ్ కార్యక్రమం నిర్వహించబోతున్నాము జనవరి 1. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి లైవ్ ఉంటుంది. మీరు గురువుగారిని మీ సమస్యలు ఏమున్నా కూడా నేరుగా కాల్ చేసి మాట్లాడి తెలుసుకోవచ్చు. మరికొన్ని అందరికీ ఉపయోగపడే విషయాలను కూడా మనం లైవ్లో మాట్లాడుతూనే మీ సొంత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా పరిష్కారాలని తెలియజేస్తూ ఉంటారు. మరి గురువుగారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి చంద్ర గారు. నమస్తే అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. గురుగారు, చాలామంది వారి జాతకం ఎలా ఉందని తెలుసుకుందాం అనుకుంటారు. మరి నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా అందరికీ మాది ఎలా ఉంది, మాకు ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికి ఏమన్నా సొల్యూషన్స్ కూడా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి సరే, వారికి మనం లైవ్ కార్యక్రమం ద్వారా ఎలాగో వాటికి అవకాశం కల్పిస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూచాయిగా కొన్ని విషయాలు తెలియజేస్తారా? తప్పకుండానండి. అంటే మన సంప్రదాయం ప్రకారం ఉగాది రోజు మనం ఏంటంటే పంచాంగ శ్రవణం చేసి అప్పుడు ఆ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కాకపోతే ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక వేడుక అంటే ఇది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి ఇది పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ కొత్త సంవత్సరం వచ్చింది అనగానే అందరికీ కూడా ఏంటంటే గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, గత సంవత్సరం నేను ఇబ్బంది పడ్డాను కదా, ఈ ఇయర్ నాకు ఎలా ఉంటుంది, గత సంవత్సరం నేను బాగా సంపాదించా కదా, మరి ఈ ఇయర్ ఎలా ఉంటుంది తెలుసుకున్నటువంటి కుతూహలం ఉంటుంది. కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2026వ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంటుందని సౌరమానాన్ని ఆధారంగా చేసుకుని వివరించే ప్రయత్నం చేశాను. అంటే ఏంటి, మన పుట్టిన తేదీ, పుట్టిన నెల ప్రకారంగా సౌరమానం తెలుస్తుందండి. దాని ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి ఈ 2026 సంవత్సరంలో జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏంటి, ఏ రాశి వారికి ఏ విషయంలో అనుకూలంగా ఉంది, ఏ విషయాల్లో అనుకూలంగా లేదు. ఒక రాశి వారికి అందరికీ అన్నింటిలో అనుకూలంగా ఉంటుందని లేదండి. కొన్నింటిలో బాగుంటుంది, కొన్నింటిలో బాగుంటుంది. అవన్నీ కూడా వివరంగా ఒక్కొక్క రాశి వారికి వివరిస్తూ దాంతోపాటుగా వారికి సంబంధించిన పరిహారాలు కూడా నేను తప్పకుండా కూడా వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. గురుగారు, కొన్ని పరిహారాలు గురించి మాట్లాడితే చాలా కాస్ట్లీ, అంటే ఖర్చుతో కూడుకున్న విషయాలు అయిపోయాయి. మరి అటువంటి పరిహారాలు అయితే చేసుకోవడానికి వీలు కాని వారికి ఏమన్నా? తప్పకుండా ఇది మనం ఎలాగో లైవ్ కార్యక్రమం మనము జనవరి 1న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది కదండి. చాలా మంది ఏంటంటే సరే గ్రహస్థితులు బాగుందా బాగలేదా కాసేపు పక్కన పెట్టినా ప్రతి ఒక్కరూ ఏమనుకుంటాము, సమస్యలు రాకూడదు అనుకుంటాం, వస్తే వాటిని అధిగమించాలని చెప్పి అనుకుంటాం. అటువంటి వాటికి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఉన్నాయండి. అవి పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా వారికి అదృష్టం పెరుగుతుంది, కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. అటువంటి పరిహార క్రియలు అంటే నూతన సంవత్సరంలో ఎటువంటి పరిహారాలు మార్పు చేస్తే, ఎటువంటి పనులు చేస్తే ఆ సంవత్సర కాలం వారికి యోగిస్తున్న అంశాలు మనం లైవ్ కార్యక్రమంలో వివరంగా మాట్లాడుకుందామంటే అందరికీ ఈ సంవత్సర కాలం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరన్నట్టుగా పరిహారం అన్నది జ్యోతిష్ శాస్త్రరీత్యా ఈ పరిహార శాస్త్రంలో చెప్పింది ఖర్చుతో కూడుకున్న పరిహారాలు చాలా తక్కువ అండి, ఖర్చు లేని పరిహారాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి ఏమైపోయిందంటే నేటి కాలమాన పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ వెంటనే కావాల్సి వస్తుందండి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి బయటపడడానికి ఒక పరిహారం ఉంటుంది. ఉదాహరణకు ఒక 21 రోజులు గణపతి గుడికి వెళ్ళి ఇన్ని ప్రదక్షిణలు చేసుకుంటే నాకు టైం లేదండి, నాకు వీలు కాదండి అని చెప్తారు. అటువంటిప్పుడు ఏమైపోతుందంటే కొద్దిగా డోసేజ్ పెంచాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని పరిహారాలు ఖర్చుతో కూడుకున్నవి, కొన్ని పరిహారాలు చేయడానికి కూడా కష్టమవుతుందండి. అలా కాకుండా తేలికపాటి పరిహారాలు, మీరు ఉద్యోగ జీవితంలో ఇబ్బంది ఉందా, తేలికపాటి పరిహారం మన ఇంట్లో మనం చేసుకునే పరిహారం ఉందండి. ఏలినాటి శని వల్ల మీకు ఇబ్బంది పడుతున్నారా, దానికి పరిహారం ఉంది. కాకపోతే అటువంటి పరిహారాలు చేయడానికి చేసే వ్యక్తికి ఓపిక కావాలి, సమయం కావాలి. అది లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ పరిహారాలు డోసేజ్ ఎక్కువ వేస్తున్నామండి. అంటే తొందరగా రిజల్ట్ రావాలి కదా, అలా చేస్తున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే సామాన్య మానవుడు చేసుకునే పరిహారాలే
శాస్త్రంలో నిత్యం చేసుకునే పరిహారాలు చెప్పాయండి. అవి కూడా మనం రాబోయేటువంటి లైవ్ కార్యక్రమంలో వివరంగా మాట్లాడుకుందామండి. గురుగారు, ఇప్పుడు వరల్డ్ వైడ్గా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ అంటున్నారు. బంగారం ధరలు లేకపోతే వెండి ధరలు పెరగడము తగ్గడం అంటే ఇవన్నీ కూడా అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. చాలా మంది ఉద్యోగాల మీద ఆధారపడినప్పుడు మరి ఇలాంటి రెసిషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ చూసినప్పుడు ఓవరాల్గా ఈ 2026 ఎలా ఉంటుంది? అంటే మనం 2025 సంవత్సరంని 26వ సంవత్సరంతో పోలిస్తే ఈ 2025 సంవత్సరంలో మనం ఎక్కువగా ప్రమాదాలు జరగడం గమనించామండి. ప్రజా వ్యతిరేకత గమనించాం. ప్రజలు ఇబ్బంది పడడం కూడా గమనించాం. రకరకాల కారణాలు ఏమన్నా కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మనం విశ్వావసునామ సంవత్సరం ఉగాది పంచాంగంలో చెప్పుకున్న అంశాలేనండి. అంటే ఏంటంటే ఈ సంవత్సరంలో గ్రహ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, గ్రహాల కలయిక ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా బాగలేదు. అది ఇంకా కూడా ఈ 2026 సంవత్సరంలో కూడా కొనసాగుతుందండి. కాబట్టి ఈ 2025 సంవత్సరం వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, దేశానికి సంబంధించి కావచ్చు, ప్రపంచానికి సంబంధించి చాలా వరకు కూడా గంటకాలను ఎదుర్కొన్నామండి. ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య చాలా ఎక్కువైపోయింది. ఈ సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ మీద ఎక్కువగా ప్రభావం ఉండడం, దాని ప్రభావం అన్నిటి మీద పడ్డం, దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద పడ్డం, ప్రభుత్వం వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజలకు నచ్చకపోవడం, కొన్ని పెద్ద పెద్ద సంస్థల వారు తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడ్డం, ఇవన్నీ కూడా గమనించామండి. వర్షాల వల్ల అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 2025 సంవత్సరంలో ఏదైతే మందరం కూడా ఏదో ఒక రకమైన ఛాలెంజ్ అంటూ ఫేస్ చేసే ప్రతి ఒక్కరూ కష్టపడ్డారండి. సరే, అధిగమించామా లేదా వేరే విషయం. 2026 సంవత్సరంలో కూడా అటువంటి కష్టాలకు మనం సిద్ధపడక తప్పదు. ఉదాహరణకి ఈ జనవరి 2026 నూతన సంవత్సరం 1వ తారీఖు ప్రారంభమైంది కదా, ఇక్కడ కూడా గ్రహస్థితి చతుర్గ్రహ కూటమి కొనసాగుతుందండి. 4 గ్రహాల కలయిక మంచిది కాదు. చతుర్గ్రహ కూటమి అంటాం దీన్ని. ఇది ఇంకా కూడా కొనసాగుతూనే ఉందండి. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే దేశము, రాష్ట్రము, వ్యక్తిగతంగా ఎలా తీసుకున్నప్పటికీ కూడా ఈ గ్రహ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ గ్రహాల వల్ల ఇబ్బందులు మందరికి కూడా కొద్దిగా ఉంటాయండి. కాకపోతే భగవంతుణ్ణి పాదాలు గట్టిగా పట్టుకొని మన మీద మనం నమ్మకం కోల్పోకుండా అడుగు ముందుకు వేయాలి. తీసుకునే ప్రతి నిర్ణయం ఉండి, ఉద్యోగం మారడం గురించి కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, మీరుగా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కావచ్చు, వెండి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారండి. వీరందరూ కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు తొందరపాటు నిర్ణయాలు వద్దు. 1కి 2 సార్లు ఆలోచించండి. టైం బాగలేదు, గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేదు, దీనివల్ల మనకు సమస్యలు వస్తున్నాయి, రాబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగం మారాలి అనుకున్న వ్యక్తి కావచ్చు, ఒక వ్యాపారం ప్రారంభించాలని చెప్పి అనుకున్న వ్యక్తి కావచ్చు, లేదా ఏదైనా కూడా ఒక ఇల్లు కొనాలని చెప్పి అనుకున్న వ్యక్తి ఎవరైనా కూడా కావచ్చండి, కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఓర్పు, సహనము, ఈ రెండే శ్రీరామ రక్ష అండి. దీన్ని గుర్తుంచుకొని నిర్ణయాలు చేసుకుంటూ ఉండాలి. మనం చేసే పని ఏకాగ్రతగా చేసి కొన్ని సందర్భాల్లో మనం కష్టపడి పనిచేసే రిజల్ట్ రాకపోవచ్చు అండి. అది అందరికీ జరిగే విషయమే. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఓర్పుగా, నేర్పుగా ముందుకు సాగితే అందరికీ కూడా సరిపోతుందండి. అయితే 2026 గురించి చెప్పుకుంటే ఒకంత కొంచెం బాగోకుండానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం. ఒక్కొక్క రాశి వారికి చెప్పుకుంటే వారిది ఎలాగో వారి విషయాలు తెలుస్తాయి. కాస్త ఎక్కడ జాగ్రత్త పడాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఏ అడుగైనా వేయాల్సి ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించాం. మరి ముందుగా గురువుగారు మేషరాశి వారి నుంచి ప్రారంభిద్దాం. మరి ఆ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అండ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే కొంచెం ఈ సంవత్సరం అయినా మెరుగ్గా ఏమన్నా ఫలితాలు ఉండబోతున్నాయా? తప్పకుండా అండి. ఒక్కొక్క రాశి వారికి 2026 సంవత్సరం సౌరమాన రీత్యా ఎలా ఉంటుంది నేను ఇక్కడ వివరించే ప్రయత్నం చేశాను. దాంతోపాటుగా నేను ఇందాక చెప్పిన ఏ రాశి వారికి అన్ని విషయాల్లో బాగుండదు, కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో బాగుండదండి. మళ్ళీ వ్యక్తిగత జాతకం కూడా ఉంటాయి. కేవలం రాశులను బట్టి మాత్రమే ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇది కూడా మనం తెలుసుకోవాలి. గోచార గ్రహ ఫలితాలు అంటాం దీన్ని. కాబట్టి దాన్ని వివరిస్తూ దాంతోపాటుగా రాశి వారికి మరింత సక్సెస్ రావడం కోసం కొన్ని చక్కటి పరిహారాలు కూడా ఒక్కొక్క రాశి వారికి కూడా నేను అందించే ప్రయత్నం చేస్తానండి. ఓకేనా? మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరం జరిగి ఎలా ఉంటుంది, వీరికి శుభాశుభాల గురించి మనం మాట్లాడుకుందామండి. 2026 సంవత్సరం మేషరాశి వారికి సౌరమాన రీత్యా జరగబోయే శుభాశుభాల గురించి మనం మాట్లాడుకుందాం. చంద్రన గారు ఇప్పుడు వివరంగా ప్రధానంగా ఈ రాశి వారు ఈ సంవత్సరం కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను చవిచూస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం మధ్యలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చిన ఆత్మవిశ్వాసంతో వారు ఈ సమస్యలను కూడా అధిగమించే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా ఎవరికి తలవంచక సొంత ఆలోచనలతోటే ముందుకు సాగే ప్రయత్నం కూడా ఎక్కువగా ఈ సంవత్సరం చేస్తారు అని చెప్పవచ్చు. తరచూ ఈ సంవత్సరం మీరు ప్రయాణాలు ఎక్కువగా చేయడం, తీర్థయాత్రలు లాంటివి ఎక్కువగా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు ఈ 2026 సంవత్సరంలో ఏదైతే మీరు ప్రారంభిస్తారో అవి పూర్తయ్యే వరకు కూడా నిద్రపోరని కూడా ఒక్క మాటలో ఈ రాశి వారి గురించి చెప్పవచ్చు. కాకపోతే వీరికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే గ్రహ స్థితిగతులు అంత అనుకూలంగా లేవనుకున్నాం కదా ఇందాక మనం. ప్రధానంగా
నూతన నిర్ణయాలు, అందులో ప్రధానమైనటువంటి నిర్ణయాలు, చిన్న చిన్న నిర్ణయాలు అంటే పర్వాలేదు, కానీ అటువంటివి తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు మంచిది కాదు. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఉద్యోగం మార్పు కావచ్చు, ఏదో విదేశాలకు వెళ్ళే ప్రయత్నం ఏదైనా కూడా కావచ్చు, అంటే ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఎదుటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకుని, అంటే నిపుణుల యొక్క సలహాలు తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదండి. తొందరపాటు నిర్ణయాలు వద్దనే చెప్పవచ్చు. అదేవిధంగా స్నేహితులతో అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదం అనుకున్నా వెంటనే సర్దుబాటు చేసుకుంటారు. ప్రధానంగా భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా నెలకొన్న వివాదాలు ఎట్టకేలకు ఈ సంవత్సరం పరిష్కారం అవుతుంది. కాబట్టి మేషరాశి దంపతులు వారిద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు, మనస్పదులు ఉంటాయి కదా, వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం, ఇద్దరూ కలిసి కూర్చొని ఒక చోట ఏ సమస్య ఉంది, ఎందుకు వచ్చింది, ఎవరు గొప్ప ఎవరు తప్పని కాకుండా, ఇక్కడ ఎవరిది కరెక్టు ఎవరిది రాంగ్ అని కాకుండా ముఖ్యంగా ఆ సమస్య ఎందుకు వచ్చింది తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయడం చాలా మంచిది. ఆర్థికంగా బాగా బలం చేకూరిన, అంటే ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి దీనికోసం కొన్ని సందర్భాల్లో వీళ్ళు రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మేషరాశి వారికి ముఖ్యమైన సూచన, ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు అయితే మనం కూడా సొంత వైద్యం చేసుకోవడం, ఏమవుతుంది నాకు ఇలాగే ఇంతకాలంగా ఉంది అని చెప్పి అనుకుంటాం కదా, అలా కాకుండా మేషరాశి వారు మన ప్రేక్షకులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అటువంటి వారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం, డాక్టర్స్ చెప్పేటువంటి సూచనలు పాటించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే లాభ నష్టాలు ఈ సంవత్సరం వీరికి సమానంగా ఉంటుందండి. ఎక్కువగా లాభాలు ఉండదు, నష్టాలు ఉండదు, సమానంగా ఉంటుందని చెప్పొచ్చు. వ్యాపార విస్తరణ చేద్దామని చెప్పి అనుకునే వారికి కొద్దిగా ఈ సంవత్సరం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం ఈ సంవత్సరం అనుకూల మార్పులు వారి యొక్క ఉద్యోగ జీవితంలో చోటు చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో వారు సంస్థ వారు తీసుకున్న నిర్ణయాలు వీరికి కాస్త భయాన్ని, ఆందోళన కలిగించిన చివరకు దాని ఫలితం మాత్రం వీరికి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే వీరికి మంచి జరుగుతుందని చెప్పవచ్చండి. అదేవిధంగా విధి నిర్వహణలో ఎవరికి తల వంచకుండా ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు వెళ్తారు. ఇక విద్యార్థులు, నిరుద్యోగులు ముఖ్యంగా ఈ సంవత్సరం వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు కూడా సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఐటీ రంగం వారి శ్రమకు తగిన ఫలితం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. ముఖ్యంగా మేషరాశి మహిళల విషయానికి వస్తే ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా వారిని గత కొన్ని ఏళ్లగా పట్టి పీడుస్తున్న సమస్యలు క్రమేపీ కూడా తీరే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మొత్తం మీద ఈ 12 మాసాలను చూసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా, మార్చ్, మే, జూలై, అక్టోబర్, నవంబర్ నెలలో కొద్దిగా బంధు విరోధాలు, చికాకులు ఉంటాయి. మిగిలిన మాసాలంతా కూడా వీరికి చాలా వరకు కూడా బాగుంటుంది అని చెప్పవచ్చండి. వీరు మానసికంగా ధైర్యంగా దృఢంగా ఉంటారు. మరి ఎక్కడైనా ఏమన్నా సమస్యల గురించి చెప్పారు కదా, వాటికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయి? తప్పకుండా అండి. ప్రధానంగా కూడా మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని కానీ, స్వామివారి యొక్క స్తోత్రం వీరికి ఏది అందుబాటులో ఉంటే ప్రతిరోజు పఠించే ప్రయత్నం చేయాలి. వీరింట్లో వీరికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఉదయం సాయంకాలం తప్పకుండా కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే చాలా వరకు కూడా సమస్యలను వారు అధిగమిస్తారని చెప్పవచ్చు. కేవలం ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు మంచిది కాదు. అదేవిధంగా ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ఈ 2 విషయాలు మీరు బాగా గుర్తుకు పెట్టుకుంటే సాధ్యమైనంత ఈ సంవత్సరం విజయాల శాతం ఎక్కువగాను, అపజయాల శాతం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. చాలా సంతోషం గురువుగారు. మరి వృషభ రాశి వారు వారి ఫలితాలు ఎలా ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వారికి ఎలా ఉండబోతుంది 2026? తప్పకుండా అండి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఒక చిన్న సూచనతో ప్రారంభం చేస్తానండి. ఎవరితోనైనా సరే మితంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం ముందుకు సాగడమే వీరికి శ్రీరామరక్షిగా చెప్పవచ్చండి. అంటే అనవసరమైన మాటలు, ఎదుటి వ్యక్తుల విషయాల్లో అనవసరంగా కల్పించుకోవడం, వారికి లేనిపోని సలహాలు ఇవ్వడం, వారి యొక్క జీవితంలోకి వెళ్ళిపోవడం, ఇటువంటివి చేయకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఇంకా తగ్గించి మాట్లాడి మిత సంభాషణ అంటుందండి శాస్త్రం. ఇలా చేసుకుంటూ ఉంటే వీరికి ఈ సంవత్సరం చాలా వరకు కూడా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే మాత్రం వీరి యొక్క మాట తీరు వల్ల, వీరి ఇతర విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల వీరికి చాలా సమస్యలు ముఖ్యంగా ఎదురవుతాయి. కాబట్టి మన ప్రేక్షకులు వృషభ రాశి వారు దీన్ని గుర్తించుకొని సహృదయంతో అర్థం చేసుకొని ఎంతవరకు మాట్లాడాలో, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో అంతవరకు ముందుకు వెళ్తే వీరికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా
వీరి యొక్క టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకునేందుకు కొన్ని మంచి ఛాలెంజెస్ వీళ్ళకి ఎదురవుతాయండి. భయపడకూడదు, అటువంటి సత్తా వీరికి ఉందండి. అంటే ఏంటి, ఒక సమస్య వస్తే ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, వీరి యొక్క కుటుంబ జీవితంలో కావచ్చు, కొన్ని ఛాలెంజెస్ వీరికి ఎదురవుతాయి. తప్పకుండా కూడా వారు అధిగమించే శక్తి ఉంది. కాబట్టి దీన్ని కూడా వీరు గుర్తించుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు వీరి యొక్క సహనాన్ని కూడా పరీక్షించేందుకు ప్రయత్నిస్తారు. అయితే చివరకు ఎవరు ఎన్ని పరీక్షలు చేసినప్పుడు కూడా వీరి మాటే చెల్లుబాటు అవుతుందని కూడా చెప్పక తప్పడం లేదు. కాబట్టి ఇది చాలా హ్యాపీ న్యూస్ కానీ, చాలా గుడ్ న్యూస్ కానీ చెప్పొచ్చండి వీరికి. అదేవిధంగా ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురయ్యే ఆటంకాలను ఈ సంవత్సరం వీరు అధిగమించి విజయవంతంగా పూర్తి చేస్తారు. అవివాహితులు ఎవరైతే వివాహ ప్రయత్నాలకు చేస్తున్నారో తీవ్రంగా, అటువంటి వారికి చక్కటి సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు, ఈ రాశి వారు ఎవరైతే గత కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సరైన ఉద్యోగం రాలేదు అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారు కూడా విజయాలు సాధించే అవకాశం ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే 2025 కన్నా కూడా 26 సంవత్సరంలో ఆర్థిక పరంగా చక్కటి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మొండి బకాయిలండి, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తికి డబ్బు అప్పుగా ఇస్తుంటాం, హెల్ప్ చేస్తుంటాం, రాకుండా ఉంటుంది. అటువంటి మొండి బకాయిలు కూడా వసూలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. ఆరోగ్యం అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది కలిగించినా తిరిగి స్వస్థత కూడా వెంటనే చేకూరుతుంది. వ్యాపారస్తులకేమో వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అదేవిధంగా వీరి యొక్క వ్యాపార లావాదేవీల్లో ఇతర వ్యక్తుల యొక్క జోక్యం అంత మంచిది కాదండి. ఇతర వ్యక్తులు వచ్చి వ్యాపారం అలా చేయి ఇలా చేయి అని చెప్తే సాధ్యమైనంత కూడా దాన్ని అమలు చేయకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులేమో నూతన బాధ్యతలు కావాలి, నేను ఆ పని చేస్తా ఈ పని చేస్తా అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి, అదేవిధంగా ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, కష్టపడి పనిచేస్తున్న ప్రమోషన్ రాలేదు అని పడుతున్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఐటీ రంగం వారికి కూడా ఈ సమయం శుభ సమయం వచ్చినట్టుగా చెప్పక తప్పదు. కొంతమందికి రష్యన్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఉద్యోగస్తులకు మాత్రం ఐటీ రంగం వారికి బాగుంటుంది. మహిళలు అన్ని రంగాల్లో కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటారు, నిరూపించుకుంటారు అని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరంలో ఏప్రిల్, జూన్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలలో కొద్ది వ్యతిరేకత ఉంటుంది, చిన్న చిన్న వ్యతిరేకత ఉంటాయి, కానీ వాటిని కూడా అధిగమిస్తారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం నమ్ముకున్న వ్యక్తులే వీరికి కొద్దిగా నష్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారండి. దీన్ని కూడా వీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది అని చెప్పవచ్చు. మొత్తంగా వీరు మితంగా మాట్లాడాలి, ఎవరికి సలహాలు ఇవ్వకూడదు, ఎవరైనా సలహాలు ఇచ్చినా వీరు ఉద్యోగ వ్యాపారాల్లో వినకూడదు అన్నారు. అంటే ఉద్యోగ వ్యాపారంలో సలహాలు ఇచ్చినప్పుడు వాటిని వినాలండి. మంచిదా కాదా నిర్ణయం వీరు తీసుకోవాలి, సొంత నిర్ణయమే తీసుకోవాలి. కానీ ఆ సలహా చెప్పినప్పుడు వినకపోవడం చేస్తాం, మీకేం తెలిసి అని చెప్పాం. అలా కాకుండా ఏదైనా చెప్తే వినండి, కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. మరి కొన్ని మాసాల్లో కొద్దిగా ఏమన్నా వ్యతిరేక ఫలాలు అన్నారు కదా, ఆ సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలి? ఈ సంవత్సరం అంతా కూడానండి, అంటే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 దాకా 2020 సంవత్సరంలో ప్రతినిత్యం కూడా వీరు దుర్గా అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ఇద్దరిని కూడా రోజు పూజించే ప్రయత్నం చేసుకోవాలండి. ముఖ్యంగా శుక్రవారం రోజు ఈ సంవత్సరం అంతా కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఆవు నెత్తితో దీపాలు పెడుతూ అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ వెళ్తే చాలా వరకు కూడా వీరికి ధైర్యము వస్తుంది, లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది, చేసే పనులు విజయాల శాతం కూడా అధికమవుతుందని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మీరు చెప్పేవన్నీ మగవారైనా ఆడవారైనా ఆ పరిహారాలు పాటించాలి? తప్పకుండా, ఎవరైనా చేయొచ్చు. చాలా సంతోషం గురుగారు. ఇప్పుడు మరి మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయా, వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయా? తప్పకుండా వివరిస్తానండి. ఈ సంవత్సరం ముఖ్యంగా మిథున రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఎదుటి వ్యక్తుల యొక్క సహాయాన్ని కోరాల్సి వస్తుంది. అంటే పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు సొంతంగా చేయలేకపోతారండి. అటువంటప్పుడు స్నేహితుల యొక్క సహాయం కావచ్చు, బంధుమిత్రుల యొక్క సహాయం కానీ తప్పకుండా కూడా కోరాల్సి వస్తుంది. దాన్ని కూడా వీరు స్వీకరించాల్సి వస్తుంది. లేదు నేను ఒకనే చేసుకుంటాను చెప్పి కాకుండా పనులు పూర్తి చేయడానికి ఎవరో సపోర్ట్ కావాలి కాబట్టి తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీరు విపరీతమైన రాజయోగాన్ని కూడా ఈ సంవత్సరం అనుభవిస్తారండి. విలాసవంతమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. అంటే డబ్బు సంపాదించుకున్నాం, కొంతమంది చూడండి చాలా లో ప్రొఫైల్ అలా గడిపేస్తుంటారు. అలా కాకుండా ఈ సంవత్సరం మిథున రాశి వారు ఇంత కష్టపడి సంపాదించాను కదా, నేను ఎందుకు విలాసవంతమైన జీవితాన్ని గడపకూడదు, నేను ఎందుకు డబ్బు నా కోసం ఖర్చు చేసుకోకూడదు చెప్పి ఆలోచన చేసి ఆ విధంగా అప్పుడప్పుడు అని చెప్పొచ్చండి గడుపుతూ ఉంటారు. అది నిజంగా కూడా జీవితాన్ని కూడా అనుభవించాలి కదండి, అప్పు చేసి కదా సంపాదించిన దాంట్లో అనుభవించాలి. కాబట్టి నిజంగా కూడా వీరికి ఇది మంచిగానే చెప్పొచ్చు. దీన్ని మనం ఏం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అదేవిధంగా వీరి యొక్క సహనాన్ని, తెలివితేటలను పరీక్షించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారు.
కానీ వారు విఫలమవుతారు. కాబట్టి అటువంటి సందర్భం ఏదన్నా ఎదురైతే ఈ రాశివారు అనవసరంగా రెచ్చిపోకుండా, సరే మీరేం ప్రయత్నిస్తారో మీరు ప్రయత్నం చేసుకుని, మీరేం పరీక్షిస్తారో పరీక్షించుకొని చెప్పి వారిని వదిలేయడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి చక్కటి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా వీరు జాగ్రత్త పాటించాల్సిన అంశం ఈ సంవత్సరం ఆరోగ్యం అండి. హెల్త్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు నిర్లక్ష్యం వహించకూడదు. వైద్యుల యొక్క సలహాలు, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కలవడం, వారు చెప్పిన సూచనలు పాటించాలి. అదేవిధంగా వాహనాలు నడిపే విషయంలో, అంటే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు అండి, ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారు అతివేగం ప్రమాదకరం. అదేవిధంగా డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడడం ఇలా ఎక్కువగా అంతరం చేస్తున్నాం కదా, అలా కాకుండా కొంచెం ఏకాగ్రతగా వాహనాలు నడపాలి. అదేవిధంగా చాలామంది ఈ వెహికల్ మెయింటెనెన్స్ విషయంలో సర్వీసింగ్ అది చేయించుకోకపోవడం, సరిగ్గా బ్రేక్ పడకపోయినా వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా అది ఎవరూ చేయకూడదు. అందులో ఈ విషయంలో మిథున రాశి వారు వాహన మరమ్మతులు కూడా తరచుగా వెంటనే చేయించుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. అంటే విద్యార్థులు, నిరుద్యోగులకు ఈ సంవత్సరం కాస్త సామాన్యంగా గడుస్తుంది. కష్టం ఎక్కువ, ఫలితం నామమాత్రంగా ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ సంవత్సరం చివరి భాగానికి వచ్చేసరికి చక్కటి ఫలితాలు వీరికి ప్రాప్తిస్తాయని చెప్పొచ్చు. స్థిరాస్తి విషయంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటారు. కొనాలని చెప్పి ఒప్పందాలు చేసుకుంటూ దాంట్లో మళ్ళీ కొన్ని మార్పులు చేసుకుంటారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఈ సంవత్సరం వీరికి లభిస్తుంది. రుణదాతల ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది. వ్యాపారస్తులు గతంలో జరిగినటువంటి అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం నిర్ణయాలు తీసుకొని కొన్ని సమస్యలు రాకుండా కూడా కాపాడుకుంటారు అని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు ఈ సంవత్సరం వీరికి శ్రమ ఎక్కువగా ఉంటుందండి. ఫలితం బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి అనుకున్నా, ఒక పని పూర్తి చేయాలని చెప్పి అనుకున్నా, దీన్ని కూడా వీరు ముందుగా గుర్తుంచుకొని ఆ విధంగా వీరి యొక్క మైండ్ సెట్ మార్చుకోవడం చాలా మంచిది. ఇక ఐటీ రంగం వారు పట్టుదల అన్న ఆయుధంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మహిళలకు కుటుంబపరమైన ఒడిదుడుకులు కొద్దిగా ఈ సంవత్సరం అప్పుడప్పుడు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద చూస్తే మే, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ వీరు ఎంత జాగ్రత్త పాటిస్తే ఈ సంవత్సరం వీరికి అంత మంచిది. ఆ సమయంలో కొద్దిగా ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వస్తుంది. కొంచెం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా జాగ్రత్తగా వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పవచ్చు. మరి ఈ సంవత్సరం అంతా మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి చెప్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు కొన్ని మాసాలు ప్రత్యేకంగా ఆ మాసంలో ఉన్న గ్రహ స్థితిగతులను బట్టి బాగాలేదనుకున్నా మిగతా మాసాలు బాగుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు జనవరి 1 నుంచి ప్రారంభం చేసి ఈ సంవత్సరం అంతా చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా పరిహారాలు పాటిస్తే ఏమవుతుంది, బాగున్న మాసాలు మరింత బాగుంటాయండి. బాగలేని మాసాల యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుందండి. కాబట్టి ఈ సంవత్సరం అంతా చేసుకోవడం మంచిది. వీరు చేయాల్సింది ఏం లేదండి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనునిత్యం ఉదయం కానీ సాయంకాలం కానీ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా బుధవారం పూట ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, స్వామివారి ముందు ముఖ్యంగా ఆవు నేతితో బుధవారం పూట దీపాలు ప్రత్యేకంగా వెలిగించి ఈ సంవత్సరం అంతా కూడా చేస్తూ ఉంటే సరిపోతుంది అని చెప్పవచ్చు. గురుగారు, మీరు చెప్పిన వాటిల్లో కొన్ని సులభమైనవి, కొంతమందికి ఏమో ఇలాంటి విష్ణు సహస్రనామ పారాయణాలు అవి చదవలేని వారికి మరి ఇంకొకటి ఏదన్నా ఉందా దానికి? తప్పకుండా అండి. ఇప్పుడు మనకున్నటువంటి సోషల్ మీడియాలో పుణ్యాన్ని ఏంటంటే ఏ స్తోత్రం కావాలన్నా కూడా వినొచ్చండి, చదవడం మంచిది. అలా మీరు అన్నట్టుగా చదవడం రాదు, చదవలేము కొంతమంది చెప్తుంటారు. ఎందుకంటే ఈ శ్లోకాలు స్తోత్రం సంస్కృతంలో ఉంటాయి కదండి, మాకు స్పష్టత ఉండదని చెప్పి భయపడుతుంటారు. అటువంటి వారు ఏంటంటే వినే ప్రయత్నం చేయాలి. కానీ ఆ వినేటప్పుడు ఏకాగ్రతగా చదివితే ఏ విధంగా చేస్తాం అదే విధంగా వినే ప్రయత్నం చేస్తే కూడా చాలా వరకు ఉపయోగపడుతుందండి. వీరు కాని వారు మాత్రం వినొచ్చు, చదవచ్చు. కానీ వినేటప్పుడు ఏం చేస్తామండి, విష్ణుదాసనం మనం ఆన్ చేసుకుంటాము, వేరే పనులు చేసుకుంటాం. అలా చేయకూడదండి. దాన్ని ఏకాగ్రతగా వింటే సరిపోతుంది. ఓకే, సంతోషం గురుగారు. ఇప్పుడు మరి కర్కాటక రాశి వారు ఎదురు చూస్తూ ఉంటారు వారి రాశి ఫలితాలు. అంటే ఈ సంవత్సరం మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఏమేమి ముఖ్యమైన విషయాలు అటువంటివి ఎలా ఉంటుంది? శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయా, వ్యతిరేక ఫలితాలు ఉన్నాయా? తప్పకుండా అండి. కర్కాటక రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో జరిగే శుభాశుభ ఫలితాలు, వీరు పాటించాల్సిన జాగ్రత్తలు, పరిహారాల విషయానికి వస్తే సామాజిక సేవా కార్యక్రమాలపై ఎక్కువగా వీరు దృష్టి సారిస్తారంటే సమాజానికి ఉపయోగపడే పనుల పట్ల కాస్త దృష్టి సారిస్తారని చెప్పొచ్చు. వీరు చెప్పే మాటలు వీరి కొంతమంది మీద బాగా ప్రభావం చూపుతాయండి. ఆ విధంగా నమ్మిన వ్యక్తులు వీరికి బాగా కూడా వీరి కష్టంలో, నష్టంలో, సమస్యలు ఉంటే ఎవరినైతే వీరు బాగా నమ్ముతున్నారో అటువంటి వారు వీరికి చేతును కూడా అందిస్తారని చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా మందికి దక్కుతుంది చెప్పవచ్చు. ఎంతైతే ప్రతిఫలం ఆశిస్తామో పూర్తిగా దక్కుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా
మనందరికీ మనసులో రకరకాల ప్రణాళికలు ఆలోచనలు వస్తుంటాయి. అలా చేద్దాం, ఇయర్ ఇలా చేద్దాం చెప్పి అనుకుంటాం కదా. అటువంటి వాటికి ఈ రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ఏదైతే ఒక ఇల్లు కొనాలి, ఉద్యోగం మారాలి అని అనుకుంటాం కదా, అటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనల్ని కూడా చక్కగా ఫలిస్తాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిని అమలు చేసే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా గృహ నిర్మాణాలు ప్రారంభించేందుకు కూడా ఈ సంవత్సరం వీరు సన్నాహాలు చేస్తారు. కొంతమంది ఇల్లు కొనడం కావచ్చు, ఇల్లు కట్టుకోవడం, ఇటువంటి కూడా చేస్తారని చెప్పవచ్చు. కానీ ద్వితీయార్థం అంటే జూన్ తర్వాత వీరికి ఇంకా బాగా యోగిస్తుందండి. జూన్ వరకు పర్వాలేదు, జూన్ తర్వాత కర్కాటక రాశి వరకు ఇంకా బాగుందని చెప్పొచ్చు. ఆ విధంగా ఆర్థిక విషయాలు ఈ సంవత్సరం చాలా వరకు కూడా సంతృప్తినిస్తాయి అని చెప్పొచ్చు. కాకపోతే అవసరాల రీత్యా కొన్ని సందర్భాల్లో వీరు రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇందాక ఇల్లు కట్టడం, కొండం అని చెప్పు, రుణం చేయాలి, పర్లేదండి, మంచి కోసం చేసే ప్రయత్నమే కదా, అటువంటి చేయాల్సి వస్తుంది చెప్పొచ్చు. కాకపోతే వీరు కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన దృష్టి వహించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి లాభాలు ఆశించినంతగా కాకపోయినప్పటికీ కొంతమేర లాభాలు అంతాయని చెప్పొచ్చు. ఇక పెట్టుబడులు సమకూర్చుకునేందుకు చేసే ప్రయత్నాలు సమకూరుతాయి. అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఈ రాశారో వ్యాపార అభివృద్ధి కోసం డబ్బులు కావాలని చెప్పి అనుకుంటాం కదా, బ్యాంకు లోన్స్ కావచ్చు, లేదా భాగస్వాములు చేర్చుకోవడం చేస్తుంటామే, అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు వారి యొక్క ఉద్యోగ జీవితంలో ఏవైతే మార్పులు వారు అనుకుంటూ ఆశిస్తున్నారో అటువంటి మార్పులు ఎక్కువ శాతం జరుగుతుంది. పై స్థాయి అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఈ సంవత్సరం వీరికి కాస్త ఎక్కువగా ఉంటుంది, కానీ వారు దాన్ని అధిగమిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఐటీ రంగం వారికి కూడా చక్కటి అభివృద్ధి ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి మహిళల విషయానికి వస్తే ఎంతో కాలంగా కొన్ని సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకుందాం అని ప్రయత్నం చేసినా పరిష్కారం కావండి. అటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే సంవత్సరం ఇది. కాబట్టి మహిళలు అటువంటి వాటి పట్ల దృష్టి సారించి మరొక్కసారి, గతంలో ప్రయత్నం చేశాం, తీరలేదు, కానీ అటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, జూన్, ఆగస్ట్, అక్టోబర్ నెలలో మరింత అప్రమత్తతగా వ్యవహరించడం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా సరిపోతుందని చెప్పవచ్చు. అయితే మొత్తంగా కర్కాటక రాశి వారికి చాలా వరకు బాగుంది. ముఖ్యమైన పనులు వారు ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలుగుతారు కొన్ని ప్రయత్నాలు చేస్తే. మరి బాలేని మాసాలతో కలిపి మొత్తం ఈ సంవత్సరం అంతా వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? కర్కాటక రాశి ప్రతి నిత్యం కూడా కనకధార స్తోత్రాన్ని పఠించే ప్రయత్నం ఈ సంవత్సరం అంతా కూడా చేయాలి. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారి ముందు ఆవు నేతితో దీపాలు వెలిగించి ఉదయం, సాయంకాలం కావచ్చు, లేదా వాళ్ళ సంప్రదాయాన్ని బట్టండి, ముఖ్యంగా అమ్మవారికి శుక్రవారం రోజు పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలని. ఈ విధంగా చేస్తే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి వారు తేలికగా గట్టెక్కుతారని చెప్పవచ్చు. గురుగారు, మరి సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ విషయాలు ముఖ్యమైన జాగ్రత్తలు అవసరం? ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఈతి బాధల నుంచి ఈ సంవత్సరం గట్టెక్కుతారు అని ఒక్క మాటలో చెప్పవచ్చండి. ఎటువంటి సమస్య అయినా సరే, అందులో ప్రధానంగా మనకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ మనకి ఇష్టమైన చెప్తూ ఉంటాం, నాకు ఈ సమస్య వచ్చింది, ఆర్థికంగా సమస్య వచ్చింది, లేదా కుటుంబ సమస్య వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయండి, కుటుంబ సభ్యులకు కూడా మనం చెప్పుకోలేకపోతామండి. ఆ సమస్యను ఎదుటి వ్యక్తికి చెప్తే ఇదేంటి అని వారు మనల్ని ఎక్కడ అవహేళన చేస్తారని చెప్పేసి కొన్ని సమస్యలు ఎదుటి వ్యక్తికి చెప్పుకోలేక మనలో మనమే అనుభవిస్తుంటాం. అటువంటి బాధల నుంచి ఈ సంవత్సరం సింహరాశి వారికి అవి ఏమైనా ఉంటే బయటపడతారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. అదేవిధంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం వస్తాయి. స్థిరాస్తి వివాదాలు కూడా తీరి లబ్ధి పొందుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సకాలంలోనే వాటిని పూర్తి చేసి ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సింహరాశి విద్యార్థులు ఎవరైతే తమ భవిష్యత్తు గురించి రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారో, ఆందోళన చెందుతారో అటువంటివన్నీ కూడా తొలగిపోతుంది. వారి భవిష్యత్తుకు చక్కటి అంటే రాజమార్గం ఈ సంవత్సరం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవి కూడా సానుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితిలో చాలా పెద్ద పెద్ద మార్పులు ఈ సంవత్సరంలో వీరి జీవితంలో చోటు చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. వ్యాపార వర్గాల వరకేమో లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో దాని వైపుగా ఈ సంవత్సరం అడుగు ముందుకు వేస్తారు, తప్పకుండా కూడా దాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక అధికారులు ముఖ్యంగా ఈ సంవత్సరం వీరిని ఎక్కువగా పొగడ్తలతో ముంచుతూ ఉంటారు. అంటే ఉద్యోగస్తులు బాగా కష్టపడితే అధికారులు బాగా పొగడతారు కదండి, అది ఎక్కువగా ఈ సంవత్సరం వీరికి జరుగుతుంది. వీరు అనుకున్న విధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంది. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే సింహరాశి ఉన్నారో వారు మాత్రం ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలకు, కళారంగం వారికి
చక్కటి గుర్తింపు, కొంతమంది నాయకులకు చక్కటి పదవులు కూడా లభించే అవకాశం అధికంగా ఉంది. ఐటీ రంగం వారు సొంత ఆలోచనలతో కొన్ని ప్రయోగాలు కూడా ఈ సంవత్సరం చేసి మంచి విజయాలు కూడా సాధిస్తారు అని చెప్పొచ్చు. మహిళలకు పుట్టింటి వారితోటి సఖ్యత కూడా చక్కగా నెలకొంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చ్, సెప్టెంబర్, నవంబర్ నెలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, నిర్ణయాలు తీసుకునేప్పుడు ప్రధానమైన నిర్ణయాలప్పుడు కాస్త ఆలోచించి తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. మొత్తంగా సింహరాశి వారు 2025లో సాధించినది 2026లో చాలా వరకు సాధించే అవకాశాలు ఇంకా ఎక్కువే ఉందండి. అంటే 2025 కన్నా 26 సంవత్సరము వీరికి బాగుందని చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. ఓకే, మరి ఎక్కడైనా జాగ్రత్తలు అవసరం ఉన్నారు కదా, వాటికి సంబంధించిన పరిహారాలు చెప్తారు. ప్రధానంగా సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అండి ఏమాత్రం అవకాశం ఉన్నా, ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కొన్ని పరిహారాలు చేయడం ఈ మధ్యకాలంలో కాలమాన పరిస్థితులు వాళ్ళ ఉద్యోగం వల్ల ఇబ్బంది అవుతుంది. సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచే ప్రయత్నం సింహరాశి వారు చేయాలి. అందరూ కూడా లేచి వీలుంటే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని సూర్య నమస్కారాలు చేసుకుంటూ స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఆదిత్యోదయం, సూర్యాష్టకం పఠించే ప్రయత్నం చేయాలి. ఇదన్నీ కూడా కాస్త కష్టం అనుకుంటే సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి కాస్త ఆరు బయటకు వచ్చి కాస్త ప్రశాంతంగా కాస్త అలా సూర్యుని చూస్తూ గడిపే ప్రయత్నం చేయడం కూడా తేలికపాటి అద్భుతమైనటువంటి పరిహారం. అంటే సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయాలి. స్వామివారి ప్రత్యక్ష దైవం మన కళ్ళ కనిపిస్తారు కదా, కాకపోతే ఎప్పుడో 9కో 10కో కాకుండా కాస్త అర్లీగా నిద్రలేచి కాస్త సూర్య ఆరాధన చేయడం, సూర్య నమస్కారాలు చేసుకుని వీరికి అద్భుతమైనటువంటి ఖర్చు లేని పరిహారంగా చెప్పవచ్చు. కానీ కొంతమంది ఇప్పుడు షిఫ్ట్లు మాకు నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ అంటుంటారు. అందుకని ఎంతవరకు వీలైతే నిద్రలేచిన తర్వాత వారి స్నానాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సూర్యుడికి సంబంధించిన స్తోత్రం మీద చదువుకుంటే సరిపోతుంది. ఏమాత్రం అవకాశం ఉన్నాయి. ఇప్పుడు 5 రోజులు పని చేస్తాం, 2 రోజులు గ్యాప్ ఉంటుంది కదా, ఆ రోజుల్లో చేద్దామంటారు. రోజు వీలు కాకపోవచ్చు, వీలైనప్పుడు చేసే ప్రయత్నం చేయడం, వీలు చేసుకుని చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు అండి. గురుగారు, ఇక మరి కన్యా రాశి వారు వారి రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం బాగుందా లేదా అని చాలా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో కన్యా రాశి వారికి అనుకున్న కార్యక్రమాల్లో కొద్దిపాటి ఆటంకాలు వస్తూ ఉన్నా సరే వీరు పట్టువదలని విక్రమార్కుల్లా వ్యవహరించి ఆ కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కాబట్టి ఇది మానసికంగా ఈ రాశిలో ముందే ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే ప్రతి కార్యక్రమం పూర్తి చేస్తారు, కానీ కాస్త కష్టపడాల్సి వస్తుంది. దీన్ని గుర్తించుకుంటే వాళ్ళకి సరిపోతుందని చెప్పవచ్చు. ఇక ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆ ప్రముఖులు కొన్ని సందర్భాల్లో వీరికి సహాయాన్ని కూడా అందిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ సత్తా చాటుకునేందుకు, అంటే విద్యార్థులు అయితే మంచి మార్క్స్ సాధించేందుకు, నిరుద్యోగులైతే ఉద్యోగం సాధించేందుకు చేసే ప్రయత్నాలు చక్కగా కూడా సఫలమవుతాయి. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి. ముఖ్యంగా ప్రథమార్థం కంటే కూడా ఇయర్ సెకండ్ హాఫ్ అంటాం కదా, జూన్ నుంచి వీరికి విజయాల శాతం బాగా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు వీలున్నంత వరకు, అంటే మళ్ళీ వ్యక్తిగత జాతకం కూడా ఉంటుంది, ఇక్కడ రాసులు బట్టి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జూన్ తర్వాత మీరు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అదేవిధంగా సంతాన పరంగా ఎవరైతే ఈ రాశి వారు బాగా ఇబ్బంది పడుతున్నారో, కొన్ని సమస్యలు తీరక, వారికి ఏదైనా వివాహం అవ్వక, మంచి ఉద్యోగం రాక, అటువంటి వారికి సంతాన పరంగా ఈ సంవత్సరం బాగా కూడా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా కోర్టు కేసులు లాంటివి ఏదైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా బయటపడేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొద్దిగా ఆటుపోట్లు ఎదురైనా ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చక్కగా మనం అనుకున్నాం కదా బాగుంది, కాబట్టి లాభాలు కూడా సంపాదిస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ప్రధానంగా ఈ సంవత్సరం వారి యొక్క ఉద్యోగ జీవితంలో జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో అవి వీరికి చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించే మార్పులుగానే చెప్పవచ్చండి. కాబట్టి వీరు చాలా సంతోషం గడుపుతారు. ముఖ్యంగా వీరి యొక్క పై అధికారులు వీరి యొక్క పనితనాన్ని మెచ్చుకొని అభినందనలు తరచూ చెప్తూ ఉంటారు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా వరకు కూడా సక్సెస్ఫుల్గానే గడుస్తుందని చెప్పవచ్చు. ఇక ఐటీ రంగం వారు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా ఉద్యోగ జీవితంలో వ్యాపారంలో అప్డేట్ అవుతూ ఉండాలని చెప్తామే, అలా ఎప్పటికప్పుడు వీరు ఏం చేస్తారంటే స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అది చాలా మంచిదండి. ఏదైతే నూతన స్కిల్గా మన మార్కెట్లో అయితే జాబ్ ఆపర్చునిటీస్ ప్రయత్నం చేస్తుంటామో కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది కదా, అలా ఏదైనా కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అంటామండి, అవి నేర్చుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం ఐటీ రంగం వారికి మాత్రం చాలా మంచిది అని చెప్పవచ్చు. మహిళలు ఎవరైతే స్థిరాస్తుల మీద బాగా పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు రాలేదు అనే బాధపడతారో అటువంటి వారికి ఈ సంవత్సరం స్థిరాస్తి మూలకంగా మంచి లాభాలు చేతికంతాయని చెప్పవచ్చు. మొత్తం మీద మార్చి, ఏప్రిల్, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ ఈ నెలలో కొద్దిగా అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెప్పవచ్చు.
మొత్తంగా కన్యా రాశి వారికి బాగానే ఉంది. అందులోనూ మన చేతుల్లో లేని విషయాలు అంటే కోర్టులో లేకపోతే సంతానం ఫలించడము ఇలాంటి విషయాల్లో కూడా చాలా పాజిటివ్గా ఉంది ఫలితాలు. మరి ఎటువంటి పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే అండి, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేక సాయిబాబా వారి యొక్క ఆరాధనగా ప్రతినిత్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వీరికి చాలా మంచిది. ముఖ్యంగా గురువారం రోజండి ఎంత ఎక్కువగా వీరు గురువుల యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే గురుబలం అంటాం కదా, బాగా పెరుగుతుంది అనమాట. దీనివల్ల వీరికి ఇంకా విజయాల శాతం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. గురుగారు, మరి తులారాశి వారు మాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, ఏ విషయాల్లో ఎలా ఉండబోతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు, వారికి ఎలా ఉంటాయి ఈ ఫలితాలు? తప్పకుండా అండి. మొట్టమొదటిగా తులారాశి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు ఈ సంవత్సరం చక్కటి విజయాలు సాధిస్తారు. అంటే నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతారు. ఉద్యోగ మార్పు కోరుకునే వారు కూడా వారు కోరుకున్న ఉద్యోగం అంటాం కదా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. ఇంటిలో శుభకార్యాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు, ఒత్తిడులు, సమస్యలు కూడా క్రమేపీ కూడా ఈ సంవత్సరం వీరికి తగ్గుముఖపడుతుంది. అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరడం వల్ల కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారు బాగా కూడా ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా చూస్తే ప్రథమార్థం అంటే జూన్ దాకా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం కూడా ఆరోగ్యాన్ని అంటే నిర్లక్ష్యం వహించకపోవడమే మంచిది. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో, కొన్ని మాసాల్లో అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయండి. ఆశ్చర్యపోతాం. అంటే అప్రయత్నంగా అంటే ఏంటి, మనం ఏదైనా ఒక పని చేస్తే కానీ విజయం రాదు, మనం సక్సెస్ సాధించడం. కొన్ని సందర్భాల్లో మీరు ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారండి, అనుకుంటూ ఉంటారు వివాహం చేసుకుందామనో లేదా అమ్మాయికి వివాహం చేద్దామనో అబ్బాయికి చేద్దాం. ఎవరో తెలిసిన వ్యక్తి వచ్చి పలానా చోట ఉద్యోగం ఉందండి, లేదా పలానా చోట అబ్బాయి పెళ్లి కోసం చూస్తాండి, మీరు వెళ్ళి కలవచ్చు కదా అంటారండి. అలా వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే ఆ పనులు పూర్తవుతాయండి. అంటే అప్రయత్నపూర్వకంగా అంటాం. ప్రయత్నం చేసి విజయం సాధించడం ఒకటి, అప్రయత్నంగా. కాబట్టి మానవత్వం అంటూ ఉండాలండి. కాబట్టి ఆ విధంగా అవడం వల్ల వీరు చాలా సంతోషపడతారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. మొండి బకాయిలు లాంటివి ఏదైనా ఉంటే కూడా చేతికందే అవకాశం అధికంగా ఉంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభాలు బాగా చేతికంతాయి. కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులు. కాబట్టి జూన్ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఊహించని మార్పులు చాలా వరకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఉద్యోగస్తులకు కొలీగ్స్ యొక్క హెల్ప్ లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అండి, అటువంటి వారికి కానీ లేదా క్రింది స్థాయి ఉద్యోగులు సపోర్ట్ చేయకుండా ఇబ్బంది పడుతున్న వారు ఈ సంవత్సరం వారిద్దరి యొక్క సపోర్ట్ అంటే సహచరుల యొక్క సపోర్ట్ లభిస్తుంది. క్రింది స్థాయి ఉద్యోగాలు ఏమన్నా ఉంటే కూడా వీరు చెప్పిన పని వారు చేయాలి కదా, వారు కూడా చేసి వీరికి సహకరిస్తారు. కాబట్టి దీనివల్ల వీరు కాస్త పని ఒత్తిడి నుంచి బయటపడతారని చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి మహిళలకు ఎవరికైతే కుటుంబ సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి సమస్యలు తీరుతాయి. దీనివల్ల మహిళలు కూడా చాలా వరకు సంతోషంగానే గడుపుతారు అని గోచారరీత్యా చెప్పవచ్చండి. మొత్తం మీద జనవరి, మార్చి, ఏప్రిల్, మే, నవంబర్ నెలలో కొద్దిగా ప్రతికూలత ఉంటుంది. మిగతా మాసాలు బాగుంటుంది. కానీ ద్వితీయార్థం బాగా యోగిస్తుందని చెప్పవచ్చు. మరి మొత్తంగా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం అంతా? తులాసువారు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా అండి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, దాంతోపాటుగా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేసుకుంటూ ఉంటే అంత మంచిది. వారికి ఇంట్లో ఏ విధంగా స్వామివారి యొక్క స్తోత్రాలు, అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠిస్తుంటే ఆ విధంగా చేసుకోవాలి. ముఖ్యంగా శనివారం రోజు తప్పకుండా కూడా ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి శనివారం వీళ్ళని బట్టి చేసుకోవచ్చు. చేసుకుని ఆ రోజు లక్ష్మీదేవిని దాంతోపాటుగా మహావిష్ణువు వారిని ఇద్దరిని కూడా పూజిస్తూ ఉంటే శనివారం రోజు ప్రత్యేకంగా సరిపోతుందండి. ఉదయమా సాయంత్రమా అన్నాడు వారి యొక్క సంప్రదాయాన్ని బట్టి. మామూలుగా మన సంప్రదాయంలో ఎక్కువగా ఉదయం పూట దీపారాధన చేస్తున్నాం, కొంతమంది సాయంకాలము చేస్తూ ఉంటారండి. వారి సంప్రదాయాన్ని బట్టి ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని, లక్ష్మీ అమ్మవారిని లేదా మహావిష్ణువు వారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించే ప్రయత్నం చేయడం చాలా చాలా మంచిదండి వీరికి. సంతోషం గురుగారు. మరి వృశ్చిక రాశి వారికి ఏ ఏ పనులు ప్రారంభించవచ్చు కొత్తగా మొదలుపెట్టినా, లేకపోతే మామూలుగా సాధారణంగా నడిచే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంకేమన్నా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి వివాహం, ఇంకా అన్ని విషయాలు తెలియజేస్తున్నారు కాబట్టి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? వృశ్చిక రాశి వారికి ఈ 2026వ సంవత్సరం సౌరమాన రీత్యా ఏ విధంగా ఉంటుందంటే పట్టుదల వీరి యొక్క ప్రధానమైనటువంటి అస్త్రం అండి. అంటే బ్రహ్మాస్త్రంగా చెప్పవచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే ఆటంకాలు వస్తూ ఉంటాయి అందరికీ కూడా. కొంతమంది మధ్యలోనే డ్రాప్ అయిపోతుంటారండి అవదనేసి. అలా కాకుండా వీరు పట్టుదల అనే ఆయుధంతో ప్రయత్నం చేస్తే వీరు ఏదైతే అనుకుంటారో అది పూర్తి చేస్తారు. లేకపోతే
వెనక్కి తిరిగి వస్తే మాత్రం విజయాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. వీరికి చక్కటి పరిహారం పట్టుదల అండి. ఈ సంవత్సరానికి మంచి బ్రహ్మాస్త్రం అంటమే అదేంటంటే పట్టుదల. అనుకున్నాం ఇది చెయ్యాలి అని చెప్పి అనుకున్నాం, సాధిద్దాం, సరే ఆటంకాలు వస్తాయి రాని దాన్ని ఎదుర్కొనే శక్తి ఉంది అని చెప్పి ముందుకు వెళ్తే మాత్రం ఈ సంవత్సరం వీరికి చాలా వరకు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే వీరు విజయాల శాతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క సత్తా చాటుకునేందుకు కూడా తగిన సమయం. చాలామందికి చూడండి చక్కటి టాలెంట్ ఉంటుంటుంది, ఏదో అనుకుంటూ ఉంటారు నేను అది చేస్తా ఇది చేద్దాం, ఏది చేయరు. కొంతమందికి టాలెంట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా సక్సెస్ ఎక్కువ సాధిస్తారని, కొంతమంది నా టాలెంట్కి సరిగ్గా అవకాశాలు నాకు రాలేదని బాధపడుతుంటారు. అలా కాకుండా ఈ రాశి వారు ముఖ్యంగా వీరి యొక్క టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికి తెలియజెప్పే సమయం ఇది. కాబట్టి దాన్ని ఒక్కసారి వెలికి తీసి పదులు పెట్టే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. మంచి గుర్తింపు వీరు సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి నిరుద్యోగులు కూడా చక్కటి విజయాలు సాధిస్తారు. కాకపోతే ఈ వృశ్చిక రాశి ద్వితీయార్థంలో కొద్దిగా వీరికి అనారోగ్య సమస్యలు బాగా అధికమయ్యే అవకాశం ఉంది. కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. అదేవిధంగా జీవిత భాగస్వామితో అంటే వివాహమైన వారికి తరచూ ఏదో ఒక విషయం మీద నిద్రలేసి ఒక వివాదము గొడవ ఏర్పడుతూ ఉంటుందండి వీరికి. కాకపోతే కాస్త ఓర్పుగా వీరు వ్యవహరిస్తే మాత్రం వాటిని పెద్దగా బాధించమని చెప్పవచ్చు. ఇక ఆర్థికంగా కొంత ఇబ్బందులు చికాకులు ఏర్పడినా ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా సర్దుబాటు కూడా అవుతుందండి. డబ్బు అవసరం వచ్చింది మీరు కంగారు పడతారు, కానీ ఆ సమయానికి ఎవరెవరు సహాయం చేయడం వల్ల ఈ విధంగా ఏదో రకంగా సర్దుబాటు అవుతుంది. కానీ ఆర్థిక సమస్యలు మాత్రం వస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులకు క్రమేపీ ఈ సంవత్సరం లాభాలు అంతాయి. ఆ విధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఆకస్మిక మార్పులకు బదిలీలకు చేర్పులకు అంటమే అటువంటి వాటికి వీరు సిద్ధపడక తప్పదు. కాకపోతే వీరి పనితీరును మాత్రం పై అధికారులు గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో పై అధికారులకు వీరికి సహాయం చేయాలని ఉన్నా వారు చేయలేకపోతారండి. అటువంటి సందర్భాలు కొన్ని వీరికి ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. వీరు ఏమనుకుంటారు, అదేది మా ఆఫీసులో మన దాకా చాలా చక్కగా పనిచేస్తామన్నాను అన్నారు, కాకపోతే ఎందుకు నాకు నేను అనుకున్నంత ప్రమోషన్ ఇవ్వలేదు, అనుకున్నంత ఇంక్రిమెంట్ ఇవ్వలేదు అని చెప్పి అనుకుంటే అది వారి చేతుల్లో లేదని కూడా వీరు గమనించాలి. అంటే పై అధికారికి ఇవ్వాలనుంది కానీ వారు ఇవ్వలేకపోతుందని గుర్తించాలండి. ఇక రాజకీయవేత్తలు కళారంగం వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఐటీ రంగం వారు ఎవరైతే ఉద్యోగం మానేద్దాం ఏదైనా వ్యాపారం లాంటి ప్రారంభం చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు, అటువంటి వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం ప్రారంభం చేయకుండా చిన్న మొత్తంలో ఏదైనా కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చండి. కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకూడదు. ఇది ముఖ్యంగా ఐటీ రంగం ఉద్యోగస్తులు ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఫిబ్రవరి, మే, జూన్, అక్టోబర్, డిసెంబర్ నెలలో కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే, మరి వీరు మొత్తంగా 2026 ఇంకొంచెం ఎక్కువ శుభ ఫలితాలు పొందాలంటే చేయవలసిన పరిహారాలు ఏంటి? ముఖ్యంగా మనం కార్యక్రమం మొదట్లో ఈ రాశి వారి గురించి చెప్పుకున్నట్టు పట్టుదల, ఓర్పు ఈ రెండే వీరికండి ముఖ్యంగా కావాల్సింది. సమస్యలు వస్తాయి కానీ అధిగమించగలుగుతారు. రెండవది ఏంటంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా ప్రతిరోజు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ఎంత ఎక్కువగా ప్రతినిత్యం పఠిస్తూ ఉంటే అంత మంచిది. అందులో ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు మంగళవారము, శనివారం నియమాలు పాటించడం అంటే ఉపవాసం లాంటిది ఉండే ప్రయత్నం చేయడం. మంగళవారము, శనివారం వీరైతే 2 రోజులు లేకపోతే కనీసం ఒక్కరోజైనా సరే ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారికి ప్రత్యేకంగా అక్కడ అర్చన లాంటి కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటే చాలా వరకు కూడా సరిపోతుందని చెప్పవచ్చు అండి. వృశ్చిక రాశి వారికి చాలా తేలికపాటి పరిహారం చెప్పారు, ఆచరిస్తారని కోరుకుందాం. ఎందుకంటే మెరుగైన ఫలితాలు పొందాలని అందరికీ ఉంటుంది. విన్నారు కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారని ఆశిద్దాం. ధనుసు రాశి వారికి మరి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురూజీ? ముఖ్యంగా ధనురాశి వారు ఈ 2026 సంవత్సరంలో సౌరమాన రీత్యా పరిశీలన చేస్తే ప్రతి వ్యవహారంలో కూడా జూన్ దాకా అంటే ప్రథమార్థంలో ఆచితూచి ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. బంధువులు, స్నేహితులతో కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల కొంతవరకు వీరు బాధపడతారు, నిరుత్సాహం కూడా లోనవుతారు అని చెప్పొచ్చు. గతంలో ఎవరికైతే వ్యక్తులకు వీరు మనస్ఫూర్తిగా సాయం చేశారో అటువంటి వ్యక్తులకు వీరికి అవసరం ఉందన్న ముఖం చాటేస్తారండి. మనం ఉదాహరణకు ఒక వ్యక్తికి సహాయం చేశాము, మనం ఏమి ఆశించాల, కానీ ఇవాళ మనకు అవసరం వచ్చినప్పుడు ఏమనుకుంటాం, ఆ వ్యక్తి నాకు ఏదైనా కూడా సహాయం చేస్తారని చెప్పి అనుకుని వెళ్ళి అడుగుతాం, ఇట్లా నాకేదో సమస్య వచ్చింది, కానీ ఆ వ్యక్తులు ముఖం చాటేస్తారండి. దీనివల్ల వీరు పడే బాధ చాలా వర్ణాతీతంగా ఉంటుంది. కాకపోతే దాన్ని పట్టించుకోకపోవడం, వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చూసుకుని ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఏదైనా ఒక నూతన నిర్ణయం ఈ సంవత్సరం అంతా ముఖ్యంగా జూన్ దాకా నిర్ణయం తీసుకునేటప్పుడు
మరింత లోతైన ఆలోచన చేయడం కానీ, లేకపోతే ఎక్స్పర్ట్స్ అంటే అనుభవజ్ఞులను కలిసి ఈ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకుని ఆ తర్వాత దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం ధనురాశి వారికి చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో సోదరులు సోదరిమణులు వీరికి సహాయం కూడా చేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా ఈ సంవత్సరం అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురైనా సరే అధిగమించి ముందుకు సాగుతారు. విద్యార్థులు నిరుద్యోగుల విషయానికి వస్తే ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే వీరికి బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇంటిలో శుభకార్యాల నిమిత్తం డబ్బు ఎక్కువగా ఈ సంవత్సరం వీరు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకటి వీరి ఇంట్లో జరిగే శుభకార్యాలు అయితే, రెండవది బంధుమిత్రుల్లో కూడా శుభకార్యాలు జరిగినప్పుడు వెళ్ళడం రావడం ఖర్చులు చేస్తుంటాం కదా, అటువంటిది ఎక్కువగా ఈ సంవత్సరం ఉంటుంది. వ్యాపారస్తులు కొద్దిగా ఈ సంవత్సరం కష్టపడ్డ లాభాలు మాత్రం బాగా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు జరిగే అవకాశమే ఎక్కువ శాతం ఉంది అని చెప్పవచ్చు. ఇక అధికారుల మెప్పు ఎలా సంపాదించాలా అన్నట్టుగా ఈ సంవత్సరం అంతా కూడా ధనురాశి ఉద్యోగస్తులు ఆ విధంగా కష్టపడతారు, ఆ విధంగా పనిచేస్తారని కూడా చెప్పక తప్పడం లేదండి. కొన్ని సందర్భాలు ఏమనుకుంటాం, అధికారుల యొక్క మెప్పు బాగుంటే మనకు మంచి కదా, ఆ దానికోసం ఎక్కువగా వీరు ఆ విధంగా వారి యొక్క మెప్పును ఎలా పొందాలి, వారి యొక్క గుర్తింపు నాకు ఎలా లభిస్తుంది అని చెప్పేసి ఎక్కువగా వీరు ఆ విధంగా ఆలోచన చేసి పనితీరును మార్చుకుంటారని చెప్పొచ్చు. ఐటీ రంగం వారు గత కొంతకాలంగా ఏదైతే ఒక నిరాశ లాంటి దాంట్లో ఉన్నారో దాని నుంచి ఈ సంవత్సరం బయటపడతారు. ఊహించని మంచి అవకాశం వీరికి లభిస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. మహిళలకు కూడా ఈ సంవత్సరం ఉత్సాహంగానే గడిచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా జనవరి, మార్చ్, జూన్, జూలై, నవంబర్ నెలలో కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి అక్కడ జాగ్రత్త వహించాలి. కానీ ప్రథమార్థం కంటే కూడా పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద నిర్ణయాలు వీలున్నంత వరకు కూడా వీరు జూన్ తర్వాతనే చేసుకునే ప్రయత్నం చేయడం, అంటే వీరి చేతుల్లో ఉంటే చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. మరి ధనురాశి వారికి ఏదైనా సులభంగా పరిహారాలు చేసుకునే మార్గం ఉందంటారా? ప్రతినిత్యం కూడా ధనురాశి వారు చేయాల్సిందంటే గురుచరిత్ర పారాయణం కానీ, సాయి సచరిత్ర పారాయణం కానీ ప్రతిరోజు యథాశక్తిగా ఈ సంవత్సర కాలం అంతా ఉండి నిద్రలేయడం, ఇష్టదైవాన్ని పూజించడం, గురువులకు నమస్కారం పెట్టుకోవడం, ఒక అధ్యాయం 2 అధ్యాయాలు వీళ్ళని బట్టి అంటే నిత్య పారాయణం అంటామండి చేసుకుంటూ ఉంటే తప్పకుండా కూడా వీరేదన్నా కూడా కాస్త రాంగ్ డెసిషన్స్ వైపు వెళ్తే గురువుల్ని బయటకు లాగేస్తారని కూడా చెప్పవచ్చు. ఏదైనా కష్టకాలంలో కూడా ఎవరో ఒకరు చేత గురుబలం పెరగడం వల్ల తప్పకుండా వీరికి లభిస్తుంది. గురుచరిత్ర పారాయణం వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. గురుగారు, మరి మకర రాశి వారికి ఏ ఏ విషయాల్లో బాగుంది, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు అవసరమో పరిహారాలతో పాటుగా అన్ని విషయాలు చెప్తారు? తప్పకుండా అండి. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన లక్ష్య సాధన ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా వీరికి ఆటంకాలు, అవాంతరాలు ఎదురవుతాయండి. కానీ వారిని తప్పకుండా కూడా బయటపడతారు అని చెప్పొచ్చు. బంధువులు, స్నేహితుల సూచనల మేరకు కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ సంవత్సరం తీసుకుంటారు. చాకచక్యంగా వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుని వారి కొద్దిగా అడ్వాన్స్ కూడా చెల్లించే ప్రయత్నం చేస్తారు. సోదరులతోటి ఈ సంవత్సరం ఎక్కువగా వీరు ఉత్సాహంగా, సంతోషంగా వారితో గడుపుతారు. ఇక ప్రథమార్థంలో చూస్తే జూన్ దాకా ఈ రాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు కానీ, కొన్ని ఇబ్బందులు, కొన్ని చికాకులు అంటే అది ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి మొత్తానికి ఈ సంవత్సరం వీరికి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే కోరుకున్న లాభాల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. పెట్టుబడులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వాములతో ఉన్న గొడవలు ఉంటే అవి కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ పై అధికారులు ఎటువంటి పెద్ద బాధ్యతను అప్పగించినా సరే బాధ్యతాయుతంగా పనిచేసి వారు తప్పకుండా కూడా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఐటీ రంగం వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మహిళలు కూడా మంచి విజయాలు ఈ సంవత్సరం సాధిస్తారు అని చెప్పవచ్చు. ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, ఆగస్టు నెలలో కొద్దిగా ప్రతికూలం ఎక్కువగా ఉంటుందండి, అనుకూలం తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అని చెప్పవచ్చు. గురుగారు, మరి మకర రాశి వారు ఎప్పుడైనా జాగ్రత్తలు అవసరం అన్నారు కదా, అటువంటి వాటికి మొత్తంగా సంవత్సరం అంతా వారు చేసుకునే పరిహారం ఏంటి సులభంగా? ముఖ్యంగా వీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా నిత్యం ఇంట్లో వారి యొక్క స్తోత్రాలు చదువుకోవడం, పూజించడం అంతా సరిపోతుంది. దానికన్నా మించి ఇంకా కష్టాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వ్యక్తిగత జాతకం కూడా ఉంటుంది. కాబట్టి శనివారం పూట వీలున్నప్పుడల్లా కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి అంటే వాళ్ళు వీళ్ళని బట్టి చెప్పవచ్చండి వెళ్ళి వస్తూ ఉంటాం.
సరిపోతుంది. శనివారం రోజు ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం తులసి దళాలతో పూజిస్తూ ఉండాలండి. ఏమాత్రం అవకాశం మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నామండి, గుడికి వెళ్ళడానికి సమయం లేదండి, వీల్లేదని అన్నప్పుడు తప్పకుండా కూడా తులసి దళతోటి వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటే వీరి కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, విజయాల శాతం కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. మరి కుంభరాశి వారికి ఏ విషయాల్లో ఎలా ఉందా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండుంటారు. వారి గురించి చెప్తారా, ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? తప్పకుండానండి. 2026 సంవత్సరం కుంభరాశి వారి గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే పట్టుదల, ధైర్యము ఈ రెండే వీరి విజయాలకు బాట వేస్తుంది అని చెప్పవచ్చు. ఈ రెండింటిని ఎప్పుడైతే వీరు కోల్పోతారో, పట్టుదల లేకపోవడం, ధైర్యం లేకపోవడం వల్ల సక్సెస్ సాధించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. అనుకున్న వ్యవహారాలు ప్రథమార్థంలో వేగంగా పూర్తి చేయడం చాలా మంచిది. ఎవరు ఏమి చెప్పినా వింటారు, కానీ సొంత ఆలోచనల్ని పాటించే ప్రయత్నం చేస్తారు అని చెప్పక తప్పడం లేదు. వాహనాలు కొనాలి, బంగారు ఆభరణాలు కొనాలని చెప్పి అనుకున్న వారికి గ్రస్త చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో ఏమైనా గొడవలు, సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా వివాహాది వేడుకల నిర్వహణ ద్వితీయార్థంలో వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి వివాహం కావచ్చు, ఇంట్లో ఏదైనా కుటుంబ సభ్యుల యొక్క వివాహం అంటే ఇటువంటివి ఎక్కువగా ద్వితీయార్థంలో జరిగే అవకాశం ఉంది. సంతానపరంగా గత కొంతకాలంగా ఉన్న ఇబ్బందులు తీరడం వల్ల ఈ సంవత్సరం ఈ రాశి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటారు, చాలా సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి నిరుద్యోగులకు భవిష్యత్తు గురించి ఎవరికైతే భయము, ఆందోళన ఉందో, ఇంత చక్కగా చదువుకున్నాను, ఇంటర్వ్యూస్కి హాజరవుతున్నాను, నాకు ఉద్యోగం రావడం లేదు, నా భవిష్యత్తు ఏమైపోతుందా అనుకున్న వారు ఈ సంవత్సరం మంచి ఉద్యోగం రావడం వల్ల సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. కాకపోతే కొద్దిగా ఏదైతే మైండ్లో వీరికి నెగిటివ్ ఫీలింగ్ ఉందో దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలండి. ఇంతకాలం ప్రయత్నం చేశారు, ఫలించలా. ఈ సంవత్సరం ఫలిస్తుంది కాబట్టి కొద్దిగా అటువైపు మైండ్ సెట్ మార్చుకోవడం చాలా మంచిది. ఆర్థిక వ్యవహారాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు నూతన భాగస్వాములు చేరడం, పెట్టుబడులు సమయానికి చేతికడం వల్ల వ్యాపారంలో విస్తరణ ప్రయత్నాలు చేయడం, మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యంగా సహచర ఉద్యోగులు కానీ, పై అధికారులు కానీ ఈ సంవత్సరం ఈ రాశి ఉద్యోగస్తుల మాటకు ఎదురు చెప్పరు. పై అధికారులు కూడానండి. అంటే మీరు ఏదైనా ఒక ప్రపోజల్ తీసుకుని వెళ్తే ఓకే తప్పకుండా చేద్దామని చెప్పి అంటారు, కానీ అది ఎందుకు ఇది ఎందుకని వాదించే ప్రయత్నం పై అధికారులు కూడా చేయరు. దాంతోపాటుగా కొలుక్స్ యొక్క దాంతోపాటుగా సహచరుల యొక్క సహకారం కూడా వీరికి పూర్తిగా లభిస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఐటీ రంగం వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని చిక్కులు, సమస్యల నుంచి గట్టెక్కేందుకు మంచి అవకాశాలు లభిస్తాయండి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. మహిళలకు కూడా కొన్ని సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా జనవరి, మార్చ్, మే, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా, అనుకూల ఫలితాలు తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్త వహిస్తే సరిపోతుందని చెప్పవచ్చు. మొత్తంగా కుంభరాశి వారికి అయితే 2026 చాలా వరకు బాగానే ఉంది. అన్ని విషయాల్లోనూ సక్సెస్ కనిపిస్తుంది. మరి మిగతా విషయాల్లో కూడా ఇంకొంచెం మెరుగైన ఫలితాలు కావాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా వీరు సూర్య భగవాన్ యొక్క ఆరాధన కూడా చేయండి. ఉదయం పూట ముఖ్యంగా నిద్రలే స్నానాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం ఒకటి, ప్రతిరోజు సూర్య భగవాన్ని మరి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఒకటి, 2 శని ఆదివారాల్లో కొద్దిగా నియమాలు పాటించే ప్రయత్నం చేయడం ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచిదండి. అంటే వీలుంటే ఆ 2 రోజులు, కాకపోతే కనీసం ఒక రోజైనా సరే ఉపవాసం ఉంటాం. ఆ రోజు వీలున్నంత వరకు కూడా ఆహార పానీయాల విషయంలో కొన్ని నియమాలు పాటించడం, ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి సరిపోతుందని చెప్పవచ్చు. గురుగారు, మరి చివరిగా మీనరాశి వారు చాలా సమయం వేచి ఉంటారు వారు, మరి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ 2026? తప్పకుండా అండి, మనం మీనరాశి వారి గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ సంవత్సరం మీరు ఎక్కువగా విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల మనం లేదు, ఇవ్వలేము అని చెప్పలేక ఇబ్బంది పడుతుంటాం. అందరి జీవితాలు జరుగుతుంటుంది. కొన్ని సందర్భాలు ఎదుటి వ్యక్తి ఏదైనా వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పాలి, చెప్పడానికి ఇబ్బంది పడుతుంటాం. అప్పుడు ఏమైపోతుందంటే ఆ ఎదుటి వ్యక్తి ఏదైనా ఎస్ చెప్పామనుకోండి ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. ఇటువంటి ఇబ్బంది ఎవరికైతే ఉందో అటువంటి ఇబ్బందిని ఈ సంవత్సరం వీరు అధిగమిస్తారు. ఎదుటి వ్యక్తులు వీరి దగ్గర ఏదన్నా వచ్చి సహాయాన్ని, సహకారాన్ని కోరినప్పుడు చేయాలా వద్దా, నేను లేదంటే ఏమంటారని చెప్పి అనుకుంటాం. అలా కాకుండా వారితోటి ఏదైతే నో చెప్పాలో నో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎస్ చెప్పేటప్పుడు ఎలాగో ఎస్ చెప్తారని చెప్పవచ్చండి. ఆ విధంగా తమకు అప్పగించిన పనులన్నీ కూడా సమర్థవంతంగా ఈ సంవత్సరం నిర్వహిస్తారు అని చెప్పొచ్చు. కుటుంబంలో వివాహ
వేడుకలు జరిగే అవకాశం కూడా ఈ రాశి వారి ఇంట్లో ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఎడపాటు కానీ గొడవలు కానీ ఏదైనా ఉంటే అది కూడా ఈ సంవత్సరం తొలగిపోతుంది. కాబట్టి వీరి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా వరకు కూడా ఆనందంగానే గడుస్తుందని చెప్పవచ్చు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఏమైనా ఉంటే వాటిని కూడా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధలు కూడా క్రమేపీ తొలగుతాయని చెప్పొచ్చు. వ్యాపారస్తులు ఈ సంవత్సరం ఉత్సాహంగా ముందుకు సాగి బాగా కష్టపడి పనిచేసి మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం లభించే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఏవైతున్నాయో ఆ రెండు కూడా వీరికి సంతృప్తినిస్తాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంక్రిమెంట్లు అనుకున్నంత రాలేదని, అనుకున్నంత ప్రమోషన్ రాదని చెప్పి చాలామంది మదనపడుతున్నారండి. అటువంటి మీనరాశి ఉద్యోగస్తులు ఈ సంవత్సరం దీనివల్ల సంతోషంగానే గడుపుతారు. పై స్థాయి అధికారుల యొక్క మనస్సును కూడా వీరు గెలుస్తారని కూడా చెప్పవచ్చు. ఇక వైద్య పారిశ్రామిక రంగం వారికి ఈ సంవత్సరం పట్టింది బంగారమా అన్నట్టుగానే ఎక్కువ శాతం గడుస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఐటీ రంగం వారు పట్టుదలతో పనిచేసి తమ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మహిళలకు గత కొంతకాలంగా ఉన్న ఈతి బాధలన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ నెలలో కొంతవరకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. సో మరి మొత్తంగా ఈ మీనరాశి వారు మెరుగైన ఫలితాలు పొందాలి అంటే ఈ సంవత్సరం చేయవలసిన పరిహారాలు ఏంటి? ముఖ్యంగా మీనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గుర్తించుకోవాల్సింది యథాశక్తిగా అన్నదానం చేయడం అండి. అందున కూడా శనివారం రోజు కానీ గురువారం రోజు కానీ యథాశక్తిగా అన్నదానం చేస్తూ ఉండాలి. ఎలా చేయొచ్చు? ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఎంతో కొంత అన్నదానం చేసే ప్రయత్నం చేయడం కానీ దానికి సంబంధించి డబ్బు కట్టే ప్రయత్నం కానీ చేయవచ్చండి. ఇంకా వీలుంటే ఇంట్లోనే కాస్త వీరు అన్నాన్ని వండుకొని ఎవరికైతే అన్నార్థులు అంటాం కదండి, ఆకలి మీద ఉంటారో అటువంటి వరకు ఒకరికా ఇద్దరికా ఇష్టం అండి అన్నదానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఎంత ఎక్కువగా శని గురువారాల్లో భగవంతుడి యొక్క నామస్మరణ, ఇష్ట దైవం యొక్క నామస్మరణ చేస్తూ దాంతోపాటుగా యథాశక్తిగా అన్నదానం చేయాలండి. శక్తిని బట్టండి. ఎందుకంటే వారం వారం చేయమంటున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో అవసరం లేదు. ఒకరికో ఇద్దరికో ఈ విధంగా చేస్తూ ఉంటే కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఈ పరిహార క్రియ వీరికి చాలా చక్కగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. చాలా సంతోషం గురువుగారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి మీ ద్వారా ఎవరైతే ఈ నూతన సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకున్న వారికి వారి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తలు అవసరమో, వాటితో పాటుగా ఏ విషయాల్లో వాళ్ళు విజయం సాధించగలుగుతారు, ఎప్పుడు కొత్త పనులు మొదలు పెట్టాలి, ఎప్పుడు జాగ్రత్తలు అవసరం, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. వారందరూ కూడా మీరు చెప్పిన ఆ తేలికపాటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించి విజయాలు సాధిస్తారని కోరుకుంటూ మీకు మరొకసారి అలాగే ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం అండి. అందరికీ మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. చూసారు కదండి వాళ్ళ కార్యక్రమం. మీకు ముందుగా చెప్పినట్లుగానే జనవరి 1 ఉదయం 10 గంటలకు లైవ్ కార్యక్రమం ఉంటుంది వక్కంతం చంద్రమౌళి గారితో. మీరు ఇప్పుడు విన్న ఈ రాశి ఫలాలతో పాటుగా మీకు నేరుగా మీకు సొంతంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఒక ముఖ్యమైన సమస్య ఉన్నా, లేకపోతే ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టాలనుకుంటున్నా, ఎటువంటి విషయం గురించి అయినా కూడా మీరు నేరుగా కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది, నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడే ఆ రోజు ఉదయమే 10 గంటలకి కాల్ చేసి మీరు విషయం తెలుసుకోవచ్చు. అలాగే వీలైతే రిమైండర్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఎన్నో పనులు ఉంటుంటాయి. వాటిల్లో మనం ముఖ్యమైన విషయం అనుకున్నా కూడా ఒక్కొక్కసారి మర్చిపోవడం అనేది సాధారణం. కాబట్టి రిమైండర్గా పెట్టుకొని తప్పకుండా కాల్ చేయండి. మీ సమస్యలకి చక్కటి పరిష్కారాలు ఈరోజు విన్నారు కదా, అలాగే సులభమైన పరిహారాలు మీకు సొంతంగా అంటే మీ సమస్యకి తగ్గట్టుగా చెప్పడం జరుగుతుంది. మరి ఆ రోజు అంటే జనవరి 1 రోజు ఉదయం 10 గంటలకి లైవ్లో కలుసుకుందాం. నమస్కారం. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.